Hello students, welcome to online class. Now in this class we will discuss about method overloading. Method overloading is defined as defining multiple methods in a class with same name but different arguments. In Java, it is possible to define more than one method in a class having the same name but different arguments. Okay. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఒక క్లాస్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ని ఒకే పేరుతో డిఫైన్ చేస్తూ వాటన్నిటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఆ మెథడ్స్ తీసుకునే ఆర్గ్యుమెంట్ లిస్ట్ని ఏం చేయాలంటే డిఫరెంట్గా ఉంచాలి. సో డెఫినేషన్ ఏం చెప్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు ఇస్తూ అవి తీసుకునే పారామీటర్స్ని డిఫరెంట్గా ఉంచడాన్ని మనం ఏమని కేకేస్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఎ ఫీచర్ దట్ అలోస్ ఏ క్లాస్ టు హ్యావ్ మోర్ దాన్ వన్ మెథడ్ అంటే క్లాస్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు ఇస్తూ బట్ ఇఫ్ దేర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అవి తీసుకునే ఆర్గ్యుమెంట్ లిస్ట్ను ఎలా ఉంచమంటున్నాడంటే డిఫరెంట్గా ఉంచమంటున్నాడు. ఈ ప్రొసీజర్నే మనం ఏమని కేకేస్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ ఇంక్రీజెస్ ద రీడబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. మెథడ్ ఓవర్లోడింగ్ ఏం ఇంక్రీజ్ చేస్తుందంటే ప్రోగ్రామ్ యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ వీ కెన్ అచీవ్ స్టాటిక్ పాలిమార్ఫిజం. సో మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల మనం ఏం అచీవ్ చేయగలం అంటే స్టాటిక్ పాలిమార్ఫిజాన్ని అచీవ్ చేయగలం. Okay, method overloading is defined as defining multiple methods in a class with same name but different arguments. Okay, different arguments పెట్టడం. చూడండి నెక్స్ట్ స్లైడ్ చూడండి. దేర్ ఆర్ 3 ways to overload a method. మెథడ్ని ఓవర్లోడ్ చేయడానికి మనకి 3 రకాలైన వేస్ ఉన్నాయి. సో మెథడ్ని ఓవర్లోడ్ చేయడం అంటే ఏం లేదు, డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ని డిఫైన్ చేయాలి బట్ అవి తీసుకునే ఆర్గ్యుమెంట్ లిస్ట్ని నువ్వేం చేయాలంటే డిఫరెంట్గా పెట్టాలి. సో ఏ విధంగా మనం చేయొచ్చు అంటే మెథడ్ ఓవర్లోడింగ్ 3 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే చూడండి, చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మెథడ్ యొక్క పేరు యాడ్, రెండో మెథడ్ యొక్క పేరు కూడా యాడ్. సో పేరు మార్చకూడదండి, మెథడ్ నేమ్ ఒకేలా ఉండాలి బట్ అది తీసుకునే ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా నువ్వు చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫస్ట్లో నేను కర్సర్ ప్లేస్ చేసిన చూడండి, ఈ యాడ్ అనే మెథడ్ ఓన్లీ 2 ఇంటీజర్స్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. బట్ కమింగ్ టు సెకండ్ మెథడ్కి వచ్చేటప్పటికి ఈ యాడ్ అనే మెథడ్ 3 ఇంటీజర్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ వన్ని సెకండ్ వన్ని నువ్వు ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేయగలవు. ఓకే, అంటే బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సంఖ్య పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ బై చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. సెకండ్ వే. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్. సో ఇక్కడ ఫస్ట్ వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అంటే ఈ యాడ్ మెథడ్ 2 ఇంటీజర్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. నో కమింగ్ టు వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంట్ కామా ఫ్లోట్ అంటే ఇక్కడ రెండో మెథడ్ ఈ సెకండ్ యాడ్ మెథడ్ ఒక ఇంటీజర్ని ఫ్లోట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం మార్చామంటే డేటా టైప్స్ని చేంజ్ చేయడం ద్వారా మనం మెథడ్ని ఓవర్లోడ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వే చూడండి, బై చేంజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. సో ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ పేరు యాడ్, రెండో మెథడ్ పేరు కూడా యాడ్. మెథడ్ నేమ్ ఇప్పుడు చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏముందంటే మారుతుంది. సో ఫస్ట్ యాడ్ మెథడ్ ఇంట్ కామా ఫ్లోట్, ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ని తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ యాడ్ మెథడ్కి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంట్ కామా ఫ్లోట్ అని రాసాం. ఈ సీక్వెన్స్ని చేంజ్ చేశాను. ఎలా మార్చానండి, ఫ్లోట్ కామా ఇంట్. ఓకే, అంటే సీక్వెన్స్ చేంజ్ చేయడం ద్వారా కూడా నువ్వు ఒక మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చు. దేర్ ఆర్ 3 ways టు ఓవర్లోడ్ ఏ మెథడ్. ఫస్ట్ వే వచ్చి బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సెకండ్ వే వచ్చి బై చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. థర్డ్ వే వచ్చి బై చేంజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. సో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు ఇవ్వాలి. అవి తీసుకునే ఆర్గ్యుమెంట్ లిస్ట్ని నువ్వేం చేయాలంటే డిఫరెంట్గా పెట్టాలి. సో ఇలా పెట్టడాన్ని మనం ఏమంటామంటే అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు ఇస్తూ ఆర్గ్యుమెంట్ లిస్ట్ని సపరేట్ చేయడాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. దీనివల్ల మనం ఏం అచీవ్ చేయగలం అంటే పాలిమార్ఫిజాన్ని అచీవ్ చేయగలం. ఓకే, సో
పాలిమార్ఫిజం అంటే తెలుసు కదండి, వన్ ఇంటర్ఫేస్ విత్ మల్టిపుల్ పర్పసెస్. వన్ ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మెథడ్ పేరు మారదు, ఓకే, కానీ అది చేసే ఫంక్షనాలిటీస్ ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. మెథడ్ నేమ్ ఈజ్ సేమ్, ఓకే, ప్రతి మెథడ్ పేరు కూడా ఒకేలా ఉంటుంది, అది డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ చేయగలుగుతుంది. డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఎప్పుడు చేయగలుగుతుందంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నువ్వు పంపే పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో పాలిమార్ఫిజం అంటే ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ బిహేవియర్స్ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేయడాన్నే పాలిమార్ఫిజం అంటాం, ఓకే. సో సేమ్ యాడ్ మెథడ్ పెర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. సో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ పెర్ఫామ్ చేయగలదు. ఎలా పెర్ఫామ్ చేయగలదంటే దట్ డిపెండ్స్ అపాన్ ఆర్గ్యుమెంట్స్ యూ సెండ్. అంటే నువ్వు పంపే ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని అది నీకు డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ పెర్ఫామ్ చేయగలదు. బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ వీ కెన్ అచీవ్ పాలిమార్ఫిజం, ఓకే. సో ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ మెథడ్ ఓవర్లోడింగ్. నేను ఒక క్లాస్ తీసుకున్నానండి, క్లాస్ పేరు ఏం పెట్టానంటే టెస్ట్, ఓకే. ఇక్కడ నేను మెథడ్స్ డిఫైన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ పేరు వచ్చి ఏం రాస్తానంటే వాయిడ్ మెథడ్ 1, ఓకే, మెథడ్ 1. సో జస్ట్ ఇక్కడ చూడండి, ఇది మెథడ్ విత్ నో పారామీటర్స్, దీనికి పారామీటర్స్ ఏమీ లేవు. సో దీన్ని కాల్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. జస్ట్ నేను ఏం రాస్తాను చూడండి, హలో వెల్కమ్ టు జావా. జస్ట్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేశానండి, వెల్కమ్ టు జావా, ఓకే. నెక్స్ట్ ఐ విల్ డిఫైన్ వన్ మోర్ మెథడ్, వాయిడ్ మెథడ్ 1, ఓకే. సో మెథడ్ 1 ఇది చూడండి ఏం చేస్తుందో. ఇది రెండు ఇంటీజర్స్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుందండి, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై, ఓకే. నెక్స్ట్ ఏం రాస్తాం చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, ఓకే. ఎడిషన్ పెర్ఫామ్ చేస్తున్నాను, ఎడిషన్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ వన్ మోర్ మెథడ్ ఐ విల్ రైట్, వాయిడ్ మెథడ్ 1, ఓకే, ఇంట్ ఎక్స్ కామా ఫ్లోట్ వై. ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ వాల్యూని సెండ్ చేస్తున్నాను, ఓకే. సో మెథడ్ 1 ఈ థర్డ్ మెథడ్ వచ్చి ఏం తీసుకుంటుందంటే ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ని తీసుకుంటుంది, ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఇది ఏం చేస్తుందంటే జస్ట్ మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి జస్ట్ ఐ విల్ ప్రింట్ ఎక్స్ స్టార్ వై, ఓకే. నెక్స్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, వాయిడ్ మెథడ్ 1. సో సేమ్ మెథడ్ అండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సీక్వెన్స్ చేంజ్ చేస్తున్నాను, ఫ్లోట్ ఎక్స్ కామా ఇంట్ వై అన్నాను, ఫ్లోట్ ఎక్స్ కామా ఇంట్ వై, ఓకే. సో ఫ్లోట్ ఎక్స్ కామా ఇంట్ వై అన్నా. ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, ఓకే, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో జస్ట్ ఐ విల్ ప్రింట్ సబ్ట్రాక్షన్, ఓకే. సబ్ట్రాక్షన్ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి ఏం రాయాలండి, ఎక్స్ మైనస్ వై. చూడండి లైన్ నెంబర్ 12 దగ్గర డిఫైన్ చేసిన మెథడ్ లైన్ నెంబర్ 16 దగ్గర డిఫైన్ చేసిన మెథడ్కి ఓవర్లోడింగ్ ఎలా జరిగిందంటే ఇక్కడ మనం ఇంటూ ఫ్లోట్, నెక్స్ట్కి వచ్చినప్పుడు ఏం రాసామండి, ఫ్లోట్ ఇంట్. అంటే మనం సీక్వెన్స్ మార్చాం, వీ కెన్ చేంజ్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్, ఓకే. నెక్స్ట్ చూడండి, వాయిడ్ మెథడ్ 1, స్ట్రింగ్ ఎక్స్ కమా స్ట్రింగ్ వై. సో రెండు స్ట్రింగ్స్ని పారామీటర్గా తీసుకుంటుందండి, ఓకే. సో రెండు స్ట్రింగ్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, ఓకే. స్ట్రింగ్ కన్కాటినేషన్,
సో 2 స్ట్రింగ్స్ని పంపితే ఇది ఏం చేస్తుందంటే కన్కేటినేట్ చేస్తుందండి ఈ మెథడ్. ఇప్పుడు మనం రాసిన మెథడు ఎక్స్ని వైని కన్కేటినేట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, వాయిడ్ మెథడ్ 1. సో 2 డబుల్ వాల్యూస్, డబుల్ ఎక్స్ కమా డబుల్ వై. ఓకే, నెక్స్ట్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, డివిజన్ అని చెప్పి ఏం రాస్తానంటే ఎక్స్ బై వై. ఓకే, సో ఫస్ట్ మెథడ్ చూడండి, ఫస్ట్ మెథడ్ నో పారామీటర్స్. సెకండ్ మెథడ్కి వచ్చేటప్పటికి 2 ఇంటీజర్లు, థర్డ్ వచ్చేటప్పటికి ఒక ఇంటూ ఫ్లోట్. ఓకే, సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఫ్లోట్ ఇంట్. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి 2 స్ట్రింగ్స్, లాస్ట్కి వచ్చేటప్పటికి 2 డబుల్స్. అంటే ఖచ్చితంగా మనం ఏం చేసామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అన్ని మెథడ్స్ ఇక్కడ ఒకే పేరు ఉంది, అన్నిటికీ పేరు ఏంటంటే మెథడ్ 1, కానీ అవి తీసుకునే ఆర్గ్యుమెంట్స్ ఏమయ్యాయంటే చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో దీన్నే మనం ఏమంటాం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో రాసిన ఈ మెథడ్స్ అని ఇన్స్టాన్స్ మెథడ్స్ అండి. సో ఈ ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే నీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎలా క్రియేట్ చేస్తాం చూడండి ఒకసారి. టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్నానండి. టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. చూడండి, ఈ క్లాస్లో డిఫైన్ చేసినవన్నీ ఇన్స్టాన్స్ మెథడ్స్ కదండి. సో ఈ ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్నాను. ఓకే, నేను ఇప్పుడు ఒక్కో మెథడ్ని కాల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మెథడ్ టీ డాట్ మెథడ్ 1 అన్నానండి. టీ డాట్ మెథడ్ 1. సో టీ డాట్ మెథడ్ 1 అన్నప్పుడు మనం మెథడ్ 1 అనే ఫస్ట్ మెథడ్ని కాల్ చేసాం. సో టీ డాట్ మెథడ్ 1 అంటే మీకు ఏది కాల్ అవుతుందంటే నో పారామీటర్స్ తీసుకునే మెథడ్ కాల్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ హలో వెల్కమ్ టు జావా అని రాయొచ్చు, లేదా జస్ట్ సింపుల్గా మనం చూడండి ఏం రాస్తానంటే జస్ట్ చేంజ్ చేస్తాను ఇక్కడ, మెథడ్ విత్ నో పారామీటర్స్ ఈజ్ కాల్డ్. ఓకే, జస్ట్ చేంజ్ చేశానండి టీ డాట్ మెథడ్ 1. నెక్స్ట్ తర్వాత చూడండి, మనం మొత్తం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 11,22. సో 11,22. ఇప్పుడు నేను మెథడ్ 1ని కాల్ చేశాను. ఆ మెథడ్ 1కి నేను ఏం పాస్ చేశానంటే, ఓకే, సో ఇది ఏం కాల్ చేస్తుంది చూడండి, ఇట్ కాల్స్. సో ఇది దేన్ని కాల్ చేస్తుంది, ఇట్ కాల్స్ మెథడ్ 1 విత్ నో పారామీటర్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏది కాల్ చేస్తుంటే ఇట్ కాల్స్ మెథడ్ 1 విత్ 2 ఇంటీజర్స్. అంటే ఏ మెథడ్ అయితే 2 ఇంటీజర్స్ని పారామీటర్గా తీసుకుంటుందో ఆ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మెథడ్ చూడండి, టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 15,7.5. 15,7.5. ఓకే, చూడండి 15,7.5 F1 రాసానండి. సో ఇది దేని కాల్ చేస్తుంది, కాల్స్ మెథడ్ 1. ఓకే, సో దేనంటే ఇంటూ ఫ్లోట్ తీసుకునేదాన్ని కాల్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ టీ డాట్ మెథడ్ 1 ఆఫ్. ఓకే, సో ఏం పంపుతుందని చూడండి, 7.5F, 4. సో ఏం పంపానంటే 7.5F, 4. సో F1 ఎందుకు రాస్తామంటే ఫ్లోట్ వాల్యూని ఇండికేట్ చేస్తుందండి. F అంటే నథింగ్ బట్ ఫ్లోట్. ఓకే, కాల్స్. సో మెథడ్ 1ని కాల్ చేస్తుంది. దేని కాల్ చేస్తుంది అంటే ఒక ఫ్లోట్ని ఇంటిని తీసుకునే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, నౌ టీ డాట్ మెథడ్ 1 ఆఫ్. ఓకే, 2 స్ట్రింగ్స్ని పాస్ చేస్తున్నాను చూడండి, ABNPRR ఫస్ట్ స్ట్రింగ్, నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చి కాలేజ్.
ఓకే, ABNPRR, నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చి కాలేజ్. నెక్స్ట్ సో ఇది దేన్ని కాల్ చేస్తుంటే కాల్స్ మెథడ్ 1 రెండు స్ట్రింగ్స్ని తీసుకునేది కాల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ 22.0, 7.0. ఓకే, సో ఇప్పుడు రాసిన స్టేట్మెంట్ దేన్ని కాల్ చేస్తుందంటే మెథడ్. ఓకే, సో ఏ మెథడ్ కాల్ అవుద్ది, కాల్స్ రెండు డబుల్ వాల్యూస్ పంపేవాడు కాబట్టి కాల్స్ మెథడ్ 1 ఆఫ్ డబుల్, డబుల్. ఓకే, అంటే మెథడ్ 1ని కాల్ చేస్తుంది. ఏ మెథడ్ 1 అయితే మెథడ్ 1 డబుల్ తీసుకునే రెండు డబుల్స్ని తీసుకునే మెథడ్ 1ని కాల్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అన్నింటికీ కూడా ఒకటే పేరు, కానీ అవి తీసుకునే ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఏమయ్యాయి అంటే చేంజ్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేద్దామండి. సేవ్ చేసాం. నో కంపైల్ ద ప్రోగ్రామ్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఓకే, F:CD. చూడండి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావాc స్పేస్ test.java. ఓకే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందండి. నౌ ఎగ్జిక్యూట్. జావా స్పేస్ ఓకే, క్లాస్ పేరు ఏంటండి, టెస్ట్ అని రాయండి. చూడండి ఫస్ట్ ఏమొచ్చిందో అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఓకే, జస్ట్ నేను ఒక్కసారి ఈ అవుట్పుట్ని ఫార్మాట్ చేస్తున్నాను కొంచెం నీట్గా. జస్ట్ వెయిట్. ఓకే, once again I will compile javac space test.java. okay, then execute java space test. చూడండి ఒకసారి అవుట్పుట్ చూడండి. నేను ఫస్ట్ సారి కాల్ చేసినప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అయిందంటే మెథడ్ విత్ నో పారామీటర్స్ ఈజ్ కాల్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం నేనేం పంపించానంటే చూడండి ఒకసారి ఈ మెయిన్ మెథడ్లో చూడండి. సెకండ్ టైం నేనేం పంపించానండి, టీ డాట్ మెథడ్ ఆఫ్ 11, 22 అన్నాను. ఓకే, టీ డాట్ మెథడ్ ఆఫ్ 11, 22 అన్న వెంటనే ఏది కాల్ అయిందంటే రెండు ఇంటీజర్స్ని తీసుకునే మెథడ్ కాల్ అయింది. సో ఇంటీజర్స్ని తీసుకునే మెథడ్ ఏం చేసిందంటే ఎడిషన్. ఓకే, నెక్స్ట్ టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 15, 7.5f అంటే ఏ మెథడ్ కాల్ అవుతుందంటే ఒక ఇంటూ ఒక ఫ్లోట్ తీసుకునే మెథడ్. ఇగో ఈ మెథడ్ కాల్ అవుతుందండి, ఇంటూ ఫ్లోట్. సో ఏం జరుగుతుందండి ఇక్కడ మల్టిప్లికేషన్. ఓకే, సో మల్టిప్లికేషన్ అవ్వడం వల్ల 15 × 7.5 ఎంతంటే 112.5. నెక్స్ట్ తర్వాత నేను ఏం చేశానండి, నెక్స్ట్ మెథడ్ చూడండి టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 7.5f, 4 అంటే ఇది ఏది కాల్ చేస్తుంది అంటే 7.5f ఒక ఫ్లోట్ని ఒక ఇంట్ని తీసుకునే మెథడ్ని కాల్ చేస్తుంది. ఫ్లోట్ ఇంటూ, సో ఫ్లోట్ ఇంటూ తీసుకునే చూడండి, ఫ్లోట్ ఇంటూ తీసుకునే మెథడ్ ఏం చేస్తుంది, సబ్ట్రాక్షన్. కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ మెథడ్ కాల్ అవుతుందండి. సబ్ట్రాక్షన్ మెథడ్ కాల్ అవ్వడం వల్ల మనం ఏం పంపామంటే ఓకే, సో ఏం పంపామంటే పారామీటర్స్ మనం 7.5f, 4. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి, 7.5 - 4, 7.5 - 4 ఎంతంటే 3.5. నెక్స్ట్ మనం ఏం పాస్ చేసామంటే టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ ABNPRR, కాలేజ్ అన్నాం. ఓకే, సో రెండు స్ట్రింగ్స్ని పాస్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందంటే ఈ స్ట్రింగ్ కన్కేటినేషన్ మెథడ్ కాల్ అవుతుంది. స్ట్రింగ్ కన్కేటినేషన్. ఓకే, సో రెండు స్ట్రింగ్స్ని కన్కేట్ చేయాలంటే సింపుల్గా ప్లస్ ఆపరేటర్ వాడతాం. x+y అంటే మీరు పంపిన రెండు స్ట్రింగ్స్, ఫస్ట్ స్ట్రింగ్ వచ్చి ABNPRR, సెకండ్ స్ట్రింగ్ వచ్చి కాలేజ్, ఈ రెండు కూడా యాడ్ అయ్యి మీకు ABNPRR కాలేజ్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్గా నేను ఏం పంపానంటే టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 22.0, 7.0 అన్నాం. ఓకే, సో 22.0, 7.0 అంటే మీకు రెండు డబుల్స్ తీసుకునే మెథడ్. సో రెండు డబుల్స్ తీసుకునే మెథడ్ ఏం చేస్తుందంటే డివిజన్ చేస్తుంది. కాబట్టి డివిజన్ వాల్యూ x/y అంటే 22.0/7.0. సో 3.14 నథింగ్ బట్ పై వాల్యూ అండి. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థమవుతుందంటే
ఇక్కడ మెథడ్ పేరు మారట్లేదు, ఒకే పేరు ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ మారుతున్నాయి, కానీ అది చేసే ఫంక్షనాలిటీస్ చూడండి మారిపోతున్నాయి. ఫస్ట్ సారి ఏం ప్రింట్ చేసిందంటే జస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేసింది. సెకండ్కి వచ్చేటప్పటికి ఎడిషన్, తర్వాత మల్టిప్లికేషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, తర్వాత కన్కేటినేషన్, డివిజన్. అంటే దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఏమవుతున్నాయి అంటే చేంజ్ అవుతున్నాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ బిహేవియర్స్ని డిఫరెంట్ టైంలో ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైం అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ పారామీటర్స్ అని మీనింగ్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లోని మనం అబ్జర్వ్ చేద్దాం, చూడండి. ఓకే, ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూషన్ ఫ్లోని అబ్జర్వ్ చేద్దాం. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మీకు తెలుసు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ టీ ఈక్వల్ న్యూ టెస్ట్ అంటే టెస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. టీ డాట్ మెథడ్ 1 అంటే ఇప్పుడు కంట్రోలు ఓకే నో పారామీటర్స్ తీసుకునే మెథడ్ కాల్ అవుతుంది. ఇది కాల్ అవ్వడం వల్ల మీకు స్క్రీన్ మీద మెథడ్ విత్ నో పారామీటర్స్ అని ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాం. సో టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 11,22 అంటే మెథడ్ 1 ఓకే ఏ మెథడ్ అయితే 2 ఇంటీజర్ని తీసుకుంటుందో అది కాల్ అవుద్ది. సో ఈ స్టేట్మెంట్ వల్ల మీకు ఈ 2 ఇంటీజర్స్ తీసుకునే మెథడ్ కాల్ అయ్యి ఎడిషన్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి మీరు వెనక్కి వస్తాం. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాం. వెనక్కి వచ్చిన తర్వాత టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 15, 7.5f అన్నాం. అంటే ఇంటూ ఫ్లోట్ తీసుకునేది కాల్ అవుతుందండి, ఇంటూ ఫ్లోట్. సో ఇంటూ ఫ్లోట్ తీసుకునేది కాల్ అవ్వడం వల్ల ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో మీకు ఏం ప్రింట్ అవుతుందంటే మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 7.5f, 4 అన్నాం. అంటే ఒక ఫ్లోట్ ఒక ఇంట్. సో ఏ మెథడ్ కాల్ అవుతుందంటే ఫ్లోట్ ఇంటూ తీసుకుని ఈ మెథడ్ కాల్ అవుతుందండి. కాల్ అయ్యి సబ్ట్రాక్షన్ వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ ABNPerror, కాలేజ్ అంటే 2 స్ట్రింగ్స్ని తీసుకునేది కాల్ అవుతుంది. సో 2 స్ట్రింగ్స్ని తీసుకునేది కాల్ అవ్వడం అంటే ఇది కాల్ అవుతుందండి. సో ఇది కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కంట్రోల్ వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే, నెక్స్ట్ సో 2 స్ట్రింగ్స్ని తీసుకునే మెథడ్ కాల్ అవ్వడం వల్ల మీకు కన్కేటినేట్ చేస్తుంది. అంటే ABNPerrorని కాలేజీని కన్కేటినేట్ అవుతాయి. తర్వాత టీ డాట్ మెథడ్ 1 ఆఫ్ 22.0, 7.0 అంటే 2 డబుల్ వాల్యూస్ని తీసుకునే మెథడ్. సో ఈ మెథడ్ కాల్ అవుద్దండి. సో డబుల్ వాల్యూస్ తీసుకునే మెథడ్ కాల్ అవుద్ది. కాల్ అయ్యి ఓకే ఈ బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డివిజన్ వాల్యూ ప్రింట్ అవుతుందండి. సో డివిజన్ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓకే సో డివిజన్ వాల్యూ ప్రింట్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు ప్రోగ్రాంలో, కాబట్టి కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మెథడ్ ఓవర్లోడింగ్ మీద. నేను ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. జస్ట్ దీని పేరు మెథడ్ 2 అని పెట్టాను. ఓకే, మెథడ్ 2. సో అన్నింటికీ ఒకే పేరు ఇవ్వాలి కదండి. సో సేమ్ పేరు ఇద్దండి ఇందాకలాగా మెథడ్ 1. ఓకే, సో ఇది ఒక ఇంటీజర్ని పారామీటర్గా తీసుకుంటుందండి, ఇంట్ ఎక్స్. సో జస్ట్ నేను ఏం రాస్తానంటే స్టేట్మెంటు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఓకే జస్ట్ ఐ విల్ రైట్ ఇంటీజర్ పారామీటర్ అని రాస్తున్నానండి. జస్ట్ స్క్రీన్ మీద మీకు ఇంటీజర్ పారామీటర్ అని రాస్తున్నాను. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఈ స్టేట్మెంట్ మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి రెండో మెథడ్ వచ్చి నేను ఏం రాస్తానంటే లాంగ్ అని రాశానండి, లాంగ్ ఎక్స్. ఓకే, సో ఇది ఏ పారామీటర్ అండి, లాంగ్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ వాయిడ్ మెథడ్ 1 ఆఫ్ ఓకే ఒక డబుల్ వాల్యూని తీసుకునే పారామీటర్ని కాల్ చేస్తాను, డబుల్ వై. చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ డబుల్ పారామీటర్. చాలా ఈజీ ప్రోగ్రామ్ అండి, జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో జస్ట్ 3 మెథడ్స్ రాశాను. ఫస్ట్ మెథడ్ వచ్చి ఇంటీజర్ పారామీటర్, సెకండ్ వచ్చి డబుల్, ఓకే సెకండ్ వచ్చి లాంగ్, థర్డ్ వచ్చి డబుల్. ఇప్పుడు చూడండి అవి ఇన్స్టాన్స్ మెథడ్స్ కాబట్టి వాటిని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఆబ్జెక్ట్ కావాలి. యూ నీడ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి నా క్లాస్కి సో test1 t1 ఈక్వల్ టు న్యూ test1.
ఓకే, సో test1 క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ నేను ఒక బైట్ వేరియబుల్ని డిఫైన్ చేస్తానండి. బైట్ b ఈక్వల్ టు సమ్ 25, బైట్ b ఈక్వల్ టు 25. ఓకే, మెథడ్ని కాల్ చేస్తున్నాను చూడండి. టీ డాట్ మెథడ్1 ఆఫ్ ఓకే, సో ఏం పంపుతున్నానంటే ఈ బైట్ వాల్యూని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాను. టీ డాట్ మెథడ్1 ఆఫ్ b. సో ఎప్పుడైతే టీ డాట్ మెథడ్1 ఆఫ్ b అన్నాం, అలాగే నెక్స్ట్ మెథడ్ చూడండి. టీ డాట్ మెథడ్1 ఆఫ్ ఓకే, దీన్ని పాస్ చేస్తున్నాను చూడండి ఒకసారి. టీ డాట్ మెథడ్1 ఆఫ్ చూడండి, ఇప్పుడు నేను మెథడ్ని కాల్ చేస్తున్నాను. టీ డాట్ మెథడ్1 ఆఫ్ ఏ అన్నానండి. ఇక్కడ ఏం పాస్ చేసామంటే ఓకే, క్యారెక్టర్ని పారామీటర్గా పాస్ చేసాం. ఓకే, సో క్యారెక్టర్ని పారామీటర్గా పాస్ చేసాం. పాసింగ్ ఏ సింగిల్ క్యారెక్టర్. సో సింగిల్ క్యారెక్టర్ని పాస్ చేసామండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఆ వాల్యూస్ కూడా ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నాను, జస్ట్ వెయిట్. ఎక్స్ అండి, చేంజ్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జస్ట్ వెయిట్. టీ డాట్ మెథడ్1 ఆఫ్ ఓకే, నేను ఏం పంపుతున్నానంటే 9.9f. ఓకే, ఇక్కడ పాస్ చేసింది పాసింగ్ బైట్. ఓకే, బైట్ యాజ్ ఎ పారామీటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఒక సింగిల్ క్యారెక్టర్ని పాస్ చేసాం. పాసింగ్ సింగిల్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, పాసింగ్ ఏ ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ వాల్యూని పాస్ చేసాం. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్. ఓకే, సో ఫస్ట్ సేవ్ చేద్దాం test1.javaని, test1.java. ఓకే, దెన్ కంపైల్. ఓకే, కంపైల్ చేద్దాం చూడండి. సో కంపైల్ చేద్దాం. జావాc స్పేస్ సో test1.java. ఓకే, చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావాc స్పేస్ test1.java. చూడండి ఈ ప్రోగ్రామ్ ఏదో ఒక ఎర్రర్ వచ్చిందండి. ఓకే, సమ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ $y అని రాసాం, జస్ట్ $y. ప్లీజ్ చేంజ్ y to x. ఓకే, నౌ కంపైల్ చేసాం. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ test1. సో ఏమేం ప్రింట్ అయినా చూడండి. ఫస్ట్ ఇంటీజర్ పారామీటర్, నెక్స్ట్ ఇంటీజర్ పారామీటర్ అని చెప్పి 97, అలాగే డబుల్ పారామీటర్ అని చెప్పి మీకు సమ్ వాల్యూ ప్రింట్ అయింది. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు తెలుసు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏ ప్రొసీజర్ జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఫస్ట్ test1 ఈక్వల్ టు న్యూ test1 అన్నాం. సో ఏమవుతుందంటే మీకు తెలుసు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్స్ ఆబ్జెక్ట్. సో ఏం క్రియేట్ అవుతుందండి? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, బైట్ b ఈక్వల్ టు 25 అన్నానండి. బైట్ b ఈక్వల్ టు 25. ఓకే, ఒక బైట్ వేరియబుల్ తీసుకున్నాం. ఆ బైట్ వేరియబుల్లో నేను ఎంత పెట్టానంటే 25 తీసుకున్నాను. ఓకే, t.method1 ఆఫ్ b అన్నాను. అంటే method1కి నేను ఏం పాస్ చేశానంటే బైట్ వాల్యూని పారామీటర్గా పాస్ చేశాను. ఇక్కడ నేను 3 మెథడ్స్ ఉన్నాయి మనకి. ఓకే, అన్నింటికీ ఒకే పేరు. సో ఫస్ట్ది ఇంటీజర్ తీసుకుంటుందండి, రెండోది లాంగ్, మూడోది వచ్చి డబుల్. కానీ మీరు ఏం పంపుతున్నారు? బైట్ వాల్యూని పాస్ చేస్తున్నారు.
ఎప్పుడు కూడా టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ బి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే మెథడ్ వన్ ఏ మెథడ్ అయితే బయట వాల్యూని తీసుకుంటుందో ఫస్ట్ దాన్ని సెర్చ్ చేసుకుంటుందండి. ఇక్కడ ఉన్న మెథడ్స్లో బయట వాల్యూని తీసుకునే దాన్ని సెర్చ్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు డిఫైన్ చేసిన మెథడ్స్లో బయట వాల్యూ ఉన్నవి లేవు. ఓకే, అంటే బయట తీసుకునే మెథడ్ లేదు. సో బయట తీసుకునే మెథడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ద డేటా టైప్ అంటే బయట వాల్యూ గెట్స్ ప్రమోటెడ్. బయట వాల్యూ ఏమవుతుందంటే ప్రమోట్ అవుతుందండి. సో ప్రమోట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే బైట్ వాల్యూ ఈజ్ కన్వర్టెడ్ టు ఇంటీజర్. సో అప్పుడు దీనివల్ల మీకు ఏం కాల్ అవుతుందంటే ఈ మెథడ్ కాల్ అవుతుందండి. ఓకే, బికాజ్ ఆఫ్ దిస్ మెథడ్ టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ బి అంటే మీరు బైట్ వాల్యూని సెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు డిఫైన్ చేసిన మెథడ్స్లో బైట్ తీసుకునే మెథడ్ లేదు కాబట్టి ఇట్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకనప్పుడు డేటా టైప్స్ అనేవి ప్రమోట్ అవుతాయి. సో డేటా టైప్స్ అనేవి ప్రమోట్ అవడం అంటే బైట్ వాల్యూ షార్ట్గాను, ఓకే, బైట్ షార్ట్ ఇంట్ లాంగ్ ఈ విధంగా ప్రమోషన్ అవుతుందండి. బైట్ ఉందనుకోండి, ఓకే, బైట్ గెట్స్ ప్రమోటెడ్ టు షార్ట్. ఓకే, ఒకవేళ షార్ట్ లేకపోతే ఇంట్ లేకపోతే లాంగ్. కాబట్టి ఇక్కడ ఇంట్ లాంగ్లో ఫస్ట్ ఇంట్ కాబట్టి మీకు ఏ మెథడ్ కాల్ అవుద్దంటే ఇది కాల్ అవుద్దండి. అందువల్ల మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇంటీజర్ పారామీటర్ అని చెప్పి 25 వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెండోది చూడండి. టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ ఏ అన్నాం అంటే నువ్వేం పంపుతున్నావు అంటే క్యారెక్టర్ని పాస్ చేస్తున్నావు. ఇక్కడ ఈ 3 మెథడ్స్లో క్యారెక్టర్ని తీసుకునే మెథడ్ లేదు కాబట్టి ఈ క్యారెక్టర్, ఓకే, ఈ క్యారెక్టర్ అనేది ఎలా మారుతుందంటే యాస్కీ వాల్యూ కింద కన్వర్ట్ అవుద్ది. సో 97. సో క్యార్ ఆల్సో గెట్స్ ప్రమోటెడ్. ఓకే, సో క్యారెక్టర్ కూడా ప్రమోట్ అవుతుందండి. ఎలా ప్రమోట్ అవుతుందంటే ఇంటీజర్ కింద ప్రమోట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా ఏ మెథడ్ కాల్ అవుతుందంటే సేమ్ మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ కాల్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందంటే ఓకే, సో ఏం ప్రింట్ అవుతుందంటే స్మాల్ ఏకి యాస్కీ వాల్యూ. ఆ ఏకి యాస్కీ వాల్యూ వచ్చి ఎంతంటే 97. ఓకే, నెక్స్ట్ టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ 9.9f అంటే ఈ మెథడ్ వన్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అంటే ఏ మెథడ్ అయితే ఫ్లోట్ వాల్యూని తీసుకుంటుందో ఆ ఫ్లోట్ వాల్యూని తీసుకునే మెథడ్. ఇక్కడ ఫ్లోట్ వాల్యూని తీసుకునే మెథడ్ లేదు. సో ఫ్లోట్ వాల్యూని తీసుకునే మెథడ్ లేదు కాబట్టి ఫ్లోట్ గెట్స్ ప్రమోటెడ్. సో ఎలా మారుతుందంటే డబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. అందువల్ల ఈ మెథడ్ కాల్ అయ్యి మీకు డబుల్ పారామీటర్ అని చెప్పి డబుల్ పారామీటర్గా ఈ వాల్యూని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను రీజన్ రాస్తున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ మెథడ్ కాల్స్, ఈ మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కనుక దొరకపోయినట్లయితే దెన్ డేటా టైప్స్ గెట్స్ ప్రమోటెడ్. సో డేటా టైప్స్ ఏమవుతాయంట ప్రమోటెడ్ అవుతాయి. దట్ ఈస్ డేటా టైప్స్ ప్రమోట్ అవ్వడం అంటే బైట్ ఎలా మారుతుందంటే షార్ట్, ఓకే, షార్ట్ వచ్చి ఇంట్, ఓకే, ఒకవేళ ఇంట్ వచ్చి లాంగ్. సిమిలర్లీ నెక్స్ట్, ఓకే, బైట్ షార్ట్ ఇంట్ లాంగ్, అలాగే ఫ్లోట్, నెక్స్ట్ వచ్చి డబుల్. ఇక్కడ మీరు అలాగే క్యారెక్టర్ కూడా ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇంట్ కింద మారుతుంది. క్యార్ ఆల్సో కన్వర్టెడ్ టు ఇంట్. అండ్ ఫ్లోట్ వాల్యూ ఈజ్ ప్రమోటెడ్ యాజ్ డబుల్. ఓకే, సో ఈ మెథడ్ కాల్స్లో ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ దొరకకపోతే ఇక్కడ డేటా టైప్స్ అనేవి ప్రమోట్ అవుతాయి. సో బైట్ షార్ట్గా, షార్ట్ ఇంట్గా, ఇంట్ లాంగ్గా, లాంగ్ ఫ్లోట్గా, ఫ్లోట్ డబుల్గా. ఓకే, సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో టీ డాట్ మెథడ్ వన్ ఆఫ్ బి అంటే మీరు బైట్ వాల్యూని పంపినప్పుడు ఫస్ట్ ఇది ఇన్వోక్ అవుతుంది. ఓకే, సో ఇంటీజర్ పారామీటర్. అలాగే క్యారెక్టర్ ఆల్సో గెట్స్ ప్రమోటెడ్ టు ఇంటీజర్ కాబట్టి వన్స్ అగైన్ ఇంటీజర్ పారామీటర్ అని చెప్పి మీకు యాస్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఫ్లోట్ వాల్యూని పాస్ చేశారు. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్లోట్ వాల్యూని తీసుకునే మెథడ్ లేదు కాబట్టి ఫ్లోట్ గెట్స్ ప్రమోటెడ్ టు డబుల్.
సో ఈ డబుల్ పారామీటర్ ఉన్నది కాల్ అవుతుంది. సో డబుల్ పారామీటర్ అని చెప్పి మీకు వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది.